గుమ్మడికాయ హల్వా. ఈరోజు గుమ్మడికాయ హల్వా చేసుకుందాం. తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా గుమ్మడికాయని కట్ చేసి తపకలు తీసి దాన్ని తురుముకొని బాగా దాంతో నీళ్ళన్నీ పిండుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంతో ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు, ద్రాక్ష, బాదం, పిస్తా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని తర్వాత అదే నెయ్యితో ఇంకొంత నెయ్యి వేసి ముందుగా తీసి పెట్టుకున్న గుమ్మడికాయ తురుముని ఇందులో వేసి బాగా రోస్ట్ చేయండి. ఇందులో ఒక 1/2 లీటర్ పాలు పోసి బాగా ఉడకనివ్వాలి. సన్న మంటలో ఒక 10 నిమిషాలు పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. చక్కెర ఒక చిన్న టంబ్లర్ చక్కెర వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. చక్కెర గుమ్మడికాయలో బాగా కలిసిపోయేలాగా. గుమ్మడికాయ తురుములో ఒక చిన్న కప్పు చక్కెర వేసుకోవాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు. ఇంకో 10 నిమిషాలు సన్న మంటలో పెట్టి ఉడికించుకోవాలి. నెయ్యి బాగా విడిగా వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పచ్చకర్పూరం ఒక చిటికెడు తీసి వేసుకోవాలి. మరింత వేయకూడదు, కొంచెమే వేయాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన గుమ్మడికాయ హల్వా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.